ఫ్రెండ్స్ ఈ బస్‌ని డ్రైవర్ ఇక్కడ ఆపి మీరేమైనా తినాలనుకుంటే తొందరగా తినేసి బస్‌లోకి ఎక్కండి అని చెప్తూ ఉంటే ముందుకు వెళ్ళి తిందాము అని చెప్పి ఇతను అంటూ ఉంటాడు. ఈ అబ్బాయి విండోలో నుంచి చూస్తే వాళ్ళ తమ్ముడు ఒక దగ్గర పని చేస్తూ కనబడతాడు. నాన్న అటు చూడు తమ్ముడు అక్కడ పని చేస్తున్నాడు అంటే డ్రైవర్ బస్‌ని ఆపు అని వెంటనే వాళ్ళు దిగి వాళ్ళ అబ్బాయి దగ్గరికైతే కంగారుగా వెళ్తారు. 2 వారాలకు ముందు అబ్బాయి కనిపించకుండా పోతాడు. బేటా నీకోసం మేము ఊర్లు పట్టి వెతుకుతున్నాం. నువ్వేంటో ఇక్కడ పని చేస్తున్నావు. ఏమైంది బేటా అంటే వాళ్ళ నాన్నని చూసిన వెంటనే అబ్బాయి ఏడుస్తూ దగ్గరికి వస్తాడు. ఎందుకని నువ్వు మాట్లాడట్లేదు? ఏమైంది బేటా నీకు అని. రే ఏం చేసావురా మా అబ్బాయిని? మర్యాదగా చెప్తావా లేదా అంటే అతను ఏం చేయలేదు అని అబ్బాయి సైకిల్ చేస్తుంటాడు. అన్న నేను మీ అబ్బాయిని ఏం చేయలేదు. మీ అబ్బాయి ఎక్కడ దొరికాడో చూపిస్తారండి అని. ఆ నది దగ్గరే మీ అబ్బాయి ఒక రోజు పడిపోయి ఉన్నాడు. ఆ రోజు నేను నది వైపుగా చూడపోతే అప్పుడే మీ అబ్బాయి చనిపోయేవాడు. నేనే మీ అబ్బాయిని కాపాడి సొంత తమ్ముళ్ళ తిండి పెట్టి చూసుకున్నానన్నా అంటే వాళ్ళ అబ్బాయి పక్క నుంచి సైకిల్ చేస్తుంటాడు. ఇతను చెప్పేదంతా నిజమే అని. అన్న నాకేం తెలియదు నన్ను వదిలేయండి అంటే బేటా నీకు ఆ రోజు ఏం జరిగింది అని చెప్పి అడిగితే ఆ రోజు స్కూల్ అయిపోగానే ఈ అబ్బాయి బయటికి వచ్చి వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే స్కూటీ మీద వీళ్ళిద్దరు వచ్చి ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అయితే ఇక్కడ అబ్బాయి యొక్క కిడ్నీ తీసుకొని రే కిడ్నీ తీసుకున్నాం కదా వీడిని ఏం చేద్దామంటే రే వీడిని ఇక్కడనే వదిలేస్తే వీడికి స్పృహ వచ్చాక మన గురించి ఎవరికైనా చెప్తే అడ్డంగా దొరికిపోతాము. వీణే లేకుండా చేద్దాము అని ఆధారాలు దొరకకుండా ఆ అబ్బాయిని నదిలో పడేస్తారు. ఆ అబ్బాయిని కాపాడినందుకు వాళ్ళ నాన్న ధన్యవాదాలు చెప్తూ మా అబ్బాయి మీద ఉన్న కోపంతోనే నిన్ను కొన్ని మాటలు అన్నాను. వాటి గురించి ఏమనుకోకు అని చెప్తుంటాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ మై ఫాదర్ అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.